హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. ఈరోజు టాపిక్ ఏంటంటే రామాయణంలో రావణుడు మరణించిన తర్వాత ఆయన చెల్లెలు అయినటువంటి శూర్పణఖ ఏమైంది అనేటటువంటి కథ ఇది. ఎందుకంటే మనము రామాయణం అంతా చదివినప్పుడు మనకి రాముని గురించి రావణుడి గురించి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు, ఆ యొక్క పురాణ కథలు అన్నీ కూడా చాలా క్లియర్గా మనకి రామాయణము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ లాస్ట్ చివరి భాగంలో వచ్చేసి మనకి శూర్పణఖ ఏమైంది అనేటటువంటి క్లారిటీ ఎవరికి తెలియదు. సో ఈరోజు నేను మీకు ఆ క్లారిటీ ఇస్తాను. చూడండి, రావణుడి మరణం తర్వాత శూర్పణఖ ఏమైంది, చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ఆ రహస్య గాథ వెనక ఉన్నటువంటి నిజం ఏమిటి అనేటటువంటి చూద్దాం. మనము రామాయణంలో రావణుడు, మేఘనాథుడు మరియు కుంభకర్ణుల అంతం గురించి అందరికీ తెలిసిందే. అంటే రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడు వీరు ముగ్గురు కూడా అన్నదమ్ముల్లో, ఓకేనా? కానీ నేటికి ఒక ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అది ఏమిటంటే రావణుడి మరణం తర్వాత అతని చెల్లెలు శూర్పణఖ ఏమైంది అని చెప్పేసి. ఓకే, ఆమె లంకలోనే ఉందా లేదా ఆమె ముగింపు ఏదైనా తెలియని కథలో దాగి ఉందా అనేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకునే ముందు స్వయం ప్రభ అనేటటువంటి ఒక రహస్య పాత్ర గురించి తెలుసుకోవడం వచ్చేసి చాలా ముఖ్యం. ఇందులో ఆ పాత్ర కనుక మనం చూస్తే స్వయం ప్రభ అంటే మాయా ఉపాసన యోగిని కథల ప్రకారం స్వయం ప్రభ అసాధారణ శక్తులు కలిగినటువంటి ఒక యోగిని. ఆయమ్మ స్వయం ప్రభ అనే అమ్మ, ఆమె ఒక దివ్యమైన మాయా ఉపవనంలో నివసించేదంట. ఆమె జీవితం వచ్చేసి ఎప్పుడు కూడా తపస్సు, సాధన మరియు కరుణతో నిండి ఉండేదంట. శూర్పణఖ శూర్పణఖ వచ్చేసి ఆమెకు ఉండేటటువంటి కరుణని, దయాగుణాన్ని ఆసరాగా చేసుకొని మోసంతో స్వయం ప్రభని బంధించింది అని చెబుతారు. ఒక గూఢ తాంత్రిక విద్య ద్వారా ఆమెకున్నటువంటి శక్తులని లాక్కొని శూర్పణఖ ఆ మాయా ఉపవనానికి యజమానిగా మారింది అని చెప్తున్నారు. రాముడు మరియు లక్ష్మణులపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి శూర్పణఖ ఆ ఉపవన ఆమె నివసిస్తుంది కదా, ఉపవనం అంటారు దాన్ని. ఆ ఉపవనం యొక్క శక్తిని వారిని దెబ్బతీయడానికి ఉపయోగించుకోవాలి అని చూసింది, ఉపవనంలో ఉండేటటువంటి శక్తిని. ఓకేనా? అదే టైంలో హనుమంతుడి రాకొచ్చింది అక్కడికి. మాయాజలం మొత్తాన్ని హనుమంతుడు అంతం చేశాడు. సీతాదేవిని వెతుకులాటలో ఉన్నటువంటి హనుమంతుడు, అంగదుడు, జాంబవంతులు దక్షిణ దిశగా వెళ్ళినప్పుడు వారిని ఆ విధి అంటే టైము మాయావనానికి తీసుకువెళ్ళింది. ఎక్కడికి? శూర్పణఖ ఉండేటటువంటి వనానికి వీళ్ళ ముగ్గురిని కూడా తీసుకెళ్ళింది వాళ్ళు సీతాదేవిని వెతుకుతున్నప్పుడు. అక్కడ వారు స్వయం ప్రభ అనేటటువంటి ఆ యొక్క మహిళని ఆల్రెడీ శూర్పణఖ బందీ చేసి పెట్టింది. సో ఆయమ్మని బంధ విముక్తురాలను చేశారు. స్వేచ్ఛ పొందిన వెంటనే ఆ మాయాజాలంలో నుంచి ఆయమ్మ స్వేచ్ఛ పొందినటువంటి వందనే ఆ స్వయం ప్రభ తన యొక్క శక్తులతో శూర్పణఖను అదే మాయాజాలంతోనే ఆయమ్మని బందీ చేసింది. ఎవరిని? శూర్పణఖని. ఆ తర్వాత హనుమంతుడి సలహా మేరకు ఆమెను చంపకుండా దండనగా బందీ చేశారు. ఆ తర్వాత స్వయం ప్రభ హనుమంతుడి బృందాన్ని ఒక మాయా మార్గం ద్వారా సముద్ర తీరానికి చేర్చింది. దీనివల్ల వారి వరాలు ప్రయాణం వచ్చేసి వాళ్ళ యొక్క వారాల ప్రయాణము క్షణాల్లోనే ముగిసిపోయింది. స్వయం ప్రభ వాళ్ళని చేర్చింది అక్కడికి. అంటే ఈ శూర్పణఖ వచ్చేసి మరణం కంటే కూడా కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చింది స్వయం ప్రభ. శూర్పణఖకు వచ్చేసి స్వయం ప్రభ ఒక శాపం కూడా ఇచ్చిందని చెప్తారు పెద్దలు. నీ కళ్ళతోనే హనుమంతుడి ద్వారా నీ యొక్క సోదరుడిని వినాశనాన్ని చూస్తావు అని స్వయం ప్రభ వచ్చేసి శూర్పణఖకి ఒక శాపం పెట్టింది. ఆపై రాముడు తన అర్ధాంగి సీతను కలుసుకోవడం కూడా చూస్తావు. తన యొక్క కుల వినాశనాన్ని మరియు ధర్మ విజయాన్ని కల్లారా చూడటం అనేది శారీరక హింస కంటే పెద్ద మానసిక శిక్ష ఏది ఉండదు కదా. సో ఆ విధంగా వచ్చేసి స్వయం ప్రభ వచ్చేసి శూర్పణఖకి ఆ విధంగా శాపం పెట్టింది. ఆ తర్వాత చివరికి ఏమైందంటే కొన్ని కథల ప్రకారం చూస్తే లంకా యుద్ధం ముగిసిన చాలా ఏళ్ల తర్వాత శూర్పణఖకు మరియు ఆమె సవతి సోదరి కుంభిని, ఆమె కూడా రాక్షసే, సముద్ర తీరంలో మరణించారు అని చెప్తుంది కొన్ని కథలు. అయితే ఈ ప్రస్తావన అన్ని గ్రంథాలలో కూడా ఒకేలా లేదు. కొన్ని జానపద కథల్లో మాత్రమే ఈ యొక్క కథ ప్రచారంలో ఉంది. ఈ విధంగా శూర్పణఖ కథ కేవలం ప్రతీకారానికే పరిమితం అయింది. శక్తిని దుర్వినియోగం చేస్తే కలిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మనము ఇక్కడ
ఆల్రెడీ తెలుసుకోవచ్చు. మనకి అపారమైనటువంటి శక్తులు ఉన్నాయి అని చెప్పేసి మనము శక్తిని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు. మనం ఒక పై స్థాయిలో ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాము అని చెప్పేసి మన యొక్క కింది స్థాయి పోస్టులని కింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరినైనా కూడా అవమానించేది, మన యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడితే కర్మ అనేది మనల్ని ఊరికి వదలదు. ఈ కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కాలము దాని యొక్క పని అది రొటేట్ చేస్తూనే ఉంటుంది. ఈరోజు నువ్వు ఏడ్చినావంటే ఇంకొకడు నవ్వుతున్నాడంటే రేపు నువ్వు నవ్వుతావు, వాడు ఏడుస్తాడు. ఇదే కాలం చెప్పే ధర్మము. సో కాలానుగుణంగా మనము మన యొక్క విధి విధానాలను మార్చుకోవాలి తప్పించి కర్మకి మనం బలవ్వకూడదు. సో ఈ కథ మీకు నచ్చింటే కథకు ఒక వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ అని కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. డైలీ మీతో ఒక్కొక్క వీడియోతో లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో అయితే అందుబాటులో ఉంటాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్.